షుగర్ వ్యాధికి మొట్టమొదటగా నామకరణం చేసి దానికి మందు కనిపెట్టింది భారతదేశంలోనే 2500 సంవత్సరాల పూర్వం. మన ఋషులు షుగర్ వ్యాధికి మెంతులు నెంబర్ 1 మందు అని ఆ రోజుల్లో సూచించారు. అంటే మనం ఋషులు చెప్పిన మాట కంటే కూడా సైంటిస్టులు పరిశోధన ద్వారా నిరూపించిన మాట ఎక్కువగా నమ్ముతూ ఉంటాం కదా. 10-15 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నిమ్స్లో డాక్టర్ పివి రావు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డయాబెటాలజీ, మరియు వాళ్ళ బృందం డయాబెటాలజిస్టులు కలిసి మెంతులు షుగర్ వ్యాధికి మందుగా పనికొస్తున్నదని నిరూపించారు. ఎంత పవర్ఫుల్గా పనికొస్తున్నదన్నారంటే 500 mg మెట్ఫార్మిన్ ఇంగ్లీష్ ట్యాబ్లెట్ ఎలా షుగర్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతున్నదో ఒబిసిటీ ఉన్న మగపిల్లలు ఆడపిల్లలందరూ కూడా డయాబెటీస్ రాకుండా ముందు నుంచి మెంతిపొడి వాడుకోవచ్చు. మెంతిపొడి వాడండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాదు, డయాబెటీస్ రాకుండా ప్రివెన్షన్గా మీరు వాడుకోవచ్చు. షుగర్ వ్యాధి వచ్చిన వారు ట్యాబ్లెట్లు కూడా తగ్గించుకుంటూ మెంతిపిండిని భోజనంలో ఒక ముద్దలో కలుపుకు తినండి, లేకపోతే ఒక చిన్న గరిటె పెరుగులో మెంతిపిండి కలుపుకుని అట్లా తినేసేయండి. మెంతిపిండిని ఒక కప్పు మజ్జిగలో కలుపుకొని త్రాగేసేయండి. భోజనంతో పాటు ఒక స్పూన్ మెంతిపిండి లంచ్లోను, డిన్నర్లో మెంతిపిండిని ఒక స్పూన్ అట్లా వాడుకుంటే అలాంటి మెంతిపిండి వల్ల ప్రివెంటివ్గా ఉపయోగపడుతుందని మాత్రం యూత్ అందరూ గుర్తుపెట్టుకుని మెంతిపొడిని కూడా ఉపయోగించుకుంటే బాగుంటుంది.